వేరే లెవెల్ కామెడీ అన్న, కడుపు నవ్వుకోవచ్చు అన్న. సినిమా మాత్రం మరో F2 అన్న, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అసలు అనిల్ రావిపూడి గారికి దండం పెట్టాలా. అసలు మనందరూ తెలుసు తమన్ అంటే బాలకృష్ణ, అట్లా కొంతమంది కాంబినేషన్ ఉంటుంది అన్న. వెంకటేష్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అనిల్ రావిపూడి గారు గుర్తొస్తారు. అసలు కామెడీ టైమింగ్ నిజంగా ఈ రీసెంట్ టైమ్స్ లో అసలు అంత కామెడీ సినిమా, పిచ్చ కామెడీ అన్న ఏది రాలేదు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం, ఎంటర్టైన్మెంట్ ఉంది. అసలు ఇంట్లో జరిగే సీన్స్ నిజంగా మన ఇంట్లో ఎలా అనిపించారు అన్న. అసలు కాన్సెప్టే డిఫరెంట్ అన్న. అంటే ఎక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏం ఫీల్ ఉందన్న. అసలు ఆ సీనే లోపలికి వెళ్ళిపోయినా ఏమంటే, అంటే మనం కూడా తీసుకొచ్చి పెడితే ఎట్లుంటది అని అనిపించింది. ఇంట్లో దానికంటే బాగుందన్న నిజంగా. ఆ రేంజ్ ఉంది సినిమా. వెంకటేష్ గారు అబ్బో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వెంకటేష్ గారు వచ్చి ఆ బాధపడడం, వాళ్ళు ఆమెని సర్ది చెప్పలేక ఈమెని సర్ది చెప్పలేక ఆ పడే కష్టాల్లో కామెడీ వస్తుంది అన్న, పిచ్చ కామెడీ అన్న. అంటే ఆమె పిలుస్తా ఉంటది, ఈమె పిలుస్తా ఉంటది. ఆ వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి అంటే మనకి నమ వెంకటేశ్వర ఉన్నట్టు, అసలు వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్స్ అన్న. కామెడీ ఆయన ఫేస్ లోనే కామెడీ ఉంటది అన్న. ఆ సాంగ్ ఆడినామన్న, ఆ సాంగ్ సగం వరకు ఆ థియేటర్ లో వీళ్ళు పాడమే సరిపోయింది. అది సాంగ్ ఇంట్లోనే వినపడలేదు అన్నది. అదే మనకి గోదావరి గట్టు మీద రావచ్చు, అది సగం వినపడదు, ఆ లైన్ వినపడదు. తర్వాత వీళ్ళు పాడమే అయిపోయింది. ఆడియన్సే పాడారు. ఆడ వెంకటేష్ గారు ఏం పాడింది అర్థం కాలేదు అన్న. సంక్రాంతికి గిట్ట అంటారా మరి అది అన్న? హీరోయిన్ మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది అన్న. పేరేదో ఉంది, ఐశ్వర్య రాజేష్. వెంకటేష్ కి తగ్గ ఎమోషనల్ చాలా కట్టి చేసింది. లాస్ట్ మూమెంట్ లో కొద్దిగా ఎమోషనల్ సీన్ అన్న. ఎమోషన్ అంటే అన్న, వెంకటేష్ గారు ఎమోషన్ ఎట్లా ఏడిపిస్తారు తెలుసుగా మీకు. కడుపు నవ్వించి లాస్ట్ లో ఏడిపించింది అన్న. నిజంగా గోరింటాకు లో లెక్క ఆ ఏడుపు సీన్స్ అయితే అనిపించింది అన్న. ఇక వెంకటేష్ గారి గురించి ఏడుపు గురించి మనం చెప్పాలి. సంక్రాంతికి ఇట్ట అంటారా మరి? సంక్రాంతి వస్తున్నాం కదా, సంక్రాంతి కొడుతున్నాం అని పెట్టుకోవాలి ఇప్పుడు పేరు మార్చుకొని. చాలా బాగుంది అన్న సినిమా.